గైస్ వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. వెళ్తున్నాం ఇక్కడ నుండి, వైజాగ్ నుండి వెళ్తున్నాం. ఇప్పుడు టైం వచ్చేసి 10 అవుతుంది. ఇక ఆడికి ఫస్ట్ ఇప్పుడు ఇక్కడ నుంచి ఏంటంటే అంటే కోదాడ పోవాలి. కోదాడ ఎవరిది? మన ఫిక్స్ అయితే వాళ్ళ ఇంటికి పోవాలి. ఎందుకంటే వాడు షీర్ కుర్మా చేస్తా అన్నాడు. సో ఇందాకనే కాల్ చేసినాం, మళ్ళీ షీర్ కుర్మా చేసి పెట్టని చెప్పి. సో పోతా ఆయన ఇంటికి పోయి అక్కడ షీర్ కుర్మా తినేసి మళ్ళీ మన ఇంటికి వెళ్ళిపోవాలన్నమాట. యాక్చువల్లీ విజయవాడ వెళ్దాం అనుకున్నాం, కనకదుర్గమ్మ టెంపుల్కి వెళ్దాం అనుకున్నాం ఈవినింగ్ తొందరగా వెళ్ళి. కాకపోతే ఇక మధ్యాహ్నం లంచ్ చేసి దాంట్లో నాన్ వెజ్ తిని ఇంకా లేట్ అయిపోయి వీళ్ళు జిమ్కి పోయారు. నేను జిమ్కి కూడా పోలేదు, నేను పండుకున్నా మంచిగా. నాకు 2 రోజుల నుంచి నిద్ర లేనందుకు మంచిగా నిద్ర వచ్చింది, నేను పండుకున్నా. సో ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం, గది ముచ్చాట వెళ్దాం ఇక. నేనేమన్నా గౌరవన్న శివన్ అందరు అందులో పోతే నేనేమన్నా అరే మొత్తం అందరు తెంగేస్తారు ఏమన్నా ఇట్లా మొత్తం సుస్తకాలను వదిలేసి అంటే ఇలా అఫెండ్ అవుతారు. కాదురా ఏమనుకున్నావు? అంతే బ్రో, మనం సైలెంట్ కూర్చుంటాం. మరి మొన్న సప్లా అంటే జర నయం లేదు వేదగాడు కానీ అదే మరి నువ్వైతే నీ గుద్దల బట్ట చూస్తా. ఇప్పుడు ఏం చేస్తావు? సప్లా కూర్చాడు, సైలెంట్ కూర్చాడు ఈడంటే ఈ ఉద్దేశం బండి ఆపుతాడు కదా. సరే పోని మళ్ళా కూడా చూస్తూ నిన్నలేమో ఈయన కూడా అన్నా. మనకి ఎస్పీ పోస్టులు ఇస్తుండు, ఎస్పీ పోస్టులు డీపీ పోస్టులు ఇస్తురేంది, డీజీపీ పోస్టులు ఇస్తారు మాకు. రంజాన్ స్పెషల్ అంట This fellow sleeping like crazy and petting Gurkal. Emra Veda? పండుకొని గుర్రకాలు పెడతారు, ఆడ గురకలు పెడితే మాకు నిద్ర వస్తుంది. సో నౌ వీఆర్ ఇన్ ఎన్నో ఉన్నాం, ప్లేస్ తెలియదు. ఇది 250 కిలోమీటర్స్ వచ్చినాం. ఇక్కడ కాఫీ తాగుదాం అని చెప్పి తాగుతున్నాం. టైం వచ్చేసి ఎంత 2:30 అయిందా? 2:30 అవుతుంది టైం. అంటే అప్పుడు 10కి వెళ్ళలేదు, ఆడ పోయి తినేసి 11:30 12కి అట్లా వెళ్ళినాం. సో ఆల్మోస్ట్ 250 కిలోమీటర్స్ వచ్చినాం. ఇక్కడ కాఫీ తాగుదాం అని చెప్పి ఆగినాం. ఇక్కడ అందరం కాఫీ తాగుతుంటే ఈయన మాత్రం కాఫీ తాగుతలేడు. ఎందుకు అంటే క్యాలీస్ అంట. ఈయన డెడికేషన్కి నేను ముట్టకు దండమన్నా. మేము బచాయించిపోయలేము శివర లేకపోతే మా కార్లో ఉంటే మొట్ట ఆయన పిత్తులకి చచ్చిపోతాడు. పితేష్ రానియమ్మ నడుస్తూనే ఉన్నాయి. రానియమ్మ కాదు, 5 నిమిషాల నుంచి వస్తానున్నాయి. రాత్రి బ్రిడ్జ్ పైన 5 నిమిషాలు అవుతుంది, బండ్లు వస్తూనే ఉన్నాయి. 3:30 అవుతుంది టైం. ఈ టైంలో గినియాలమ్మ లేడికి వస్తున్నాయి, అర్థమవుతుంది. ఈ బ్రిడ్జ్ ఏమో ఊతా అవుతున్నాడు ఆయన, కారు ఊతుంది మొత్తం. ఏడ ఊలిపోతుంది అనే భయం అవుతుంది. అనుకుంటా భూకంపం వస్తుంది అనుకున్నాం. గౌరవన ఒకవేళ బ్రిడ్జ్ కూలిపోయి కింద పడితే ఏం చేస్తావు? బ్రిడ్జ్ కూలిపోయి కింద పడితే ఏం చేస్తావు? కారు కింద కారుని పైకి ఎత్తుతా సైతమ్మ లాగా. ఇట్లా ఉంది మజా లేదా? నువ్వేం చేస్తావు? ఈదుకుంటూ వెళ్ళిపోతాను కదా. నీళ్ళు కింద కనిపిస్తలేవా? ఉన్నాయి కదా ఈదుకుంటా పోయి కనకదుర్గ ఈత వస్తుందా? గజ అయితే కానీ బ్రో నేను. వెరీ గుడ్. నీకు వస్తా అరిత? గజ అయితే కానీ బ్రో. గజమే ఇస్తావా? గజమే ఇట్లా ఆగి 5 రూపాయలు పడేస్తా చూడు, అవన్నీ కలెక్ట్ చేసుకొని నేను అన్ని కావాలి అమ్ముతుంటా. మొన్న బండి కొన్నావు అదే కదా? బండి నా సొంతంగా కొన్నా. బండి రూమ్ లో కూలర్ కొన్నాం, అట్లానే కొన్నాం.
ఒక వారం ఎదినాడు వీడి దాని కోసం, ఒక వారం ఎదినాడు. వారం లోపలనే ఉన్నా బ్రో నీళ్ళ. గుర్తించుకోవడం మనం. అవునా? ఎందుకు? టోటల్ డౌన్ ఎండింగ్ 3 కిలోమీటర్ డౌన్ లా ఒక లారీ బోల్తా పడ్డదంట. అయ్యా, దాన్ని ఇప్పుడు లేపి ఆ లోడ్ అంతా దీనికే 1.5-2 గంటలు పడుతుంది. ఈ బండి ఎక్కడికి వస్తున్నాయి మరి? అర్థమవుతుందా? అవును, బండి అవుతుందా? ఇవి మరి ఇవి ఇక్కడనే రా, వేరే రూట్ లేదా మరి? హార్డ్ వర్క్ ఉందిరా. కాదు, ఈ బండి ఎక్కడికి వస్తున్నాయిరా మరి? అక్కడికే పంపిస్తుంది. ఇనియాల బండి ఎక్కడికి వస్తున్నాయిరా? ఈ పిచ్చి పిచ్చి గుద్దల మొడ్డాడు గన్ననారా అన్నాడు, ఇట్లా పోయిడో లేదో అప్పుడే కదులుతా ఉంది బండి. చెప్పిండు అరే అమ్మ బండి కాదు సొంటి ఫెలో. సో గాయ్స్, ఇప్పుడు పొద్దుగాల ఎంత అవుతుందా టైము? 6:40 అవుతుంది టైం. ఇప్పుడు మేము విజయవాడలో ఉన్నాం. సో ఇక్కడ కాఫీ తాగుదామని చెప్పి కాఫీ తాగుతున్నాం. ఇక్కడ కౌశిక్ గారు కాఫీ కాఫీ విత్ కౌశిక్. 7.5 అన్నా ఎంత బరువు తీసుకోనికి? 2 రూపాయలా? 2 రూపాయలనా? 2 రూపాయలు 5 రూపీస్. చెప్పులు 2 రూపాయలు తీసుకోరా. అదే చెప్పులు మా మావాడిని ఎక్కి పొరపాటున కూడా ఎక్కించిన వాడు మిషన్ తెంగేస్తుంది మళ్ళీ. అంటే మళ్ళీ ఇటు రాదు. ఏమంటారా? పోలీసు వాళ్ళు చెకింగ్ చేస్తారు. అయితే గౌరవాన్ని చూసి బాడీ బిల్డర్లా, అందరు బాడీ బిల్డర్లా అంటే అవును అండి. ఎక్కడికి వెళ్తారు? విజయవాడ చూస్తారంటే ఎవరిని కొట్టిని కోతలేరు కదా అటు. ఇక ముంగడ పోతుందా ఫిట్స్ అయిదా? ఈ బండి నెంబర్ ఇదే దెంగూరి అని కనిపిస్తాయి. ఇగో షీర్ కుర్మా ఇప్పుడు తీసుకొని పోయి ఇప్పుడు ఇది క్యాన్ అంతా కథం పట్టించేదాం. దెంగి తిందాం ఇప్పుడు. ఈడు పోరు అంటే పోరికారు అదగారం పోరాడు. అటు రైట్ సైడ్ ఇడికేసి లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చాడు. నేను రైట్ అనుకున్నాను. బండి ఈ ఆటో ఇందే. అదే బ్రో ఇదే ఉరికేది రోజు ఇదే గ్రౌండ్ ఉంటాడు. ఇదే గ్రౌండ్ కాదురా. డాక్యుమెంట్ వస్తే ఈయనే ఉరుకుతాడు, ఈయనే కాదు లెఫ్ట్ సైడ్ నువ్వు రైట్ సైడ్ ఇండికేటర్ ఇచ్చి లెఫ్ట్ సైడ్ నువ్వు. ఏమైంది పూర్వకి ఇట్లా అన్నారు? ఏమైనా మొత్తం మంది ఇచ్చినారు ఇట్లా అన్నారు కదా. ఏంటి బాగుంది. नवल ये होना है अपन को, ये होना है बहनचो, ये होना है अपन हम हमारे को सिल्वर बटन होना है अपन को. సిల్వర్ బటన్ ఉంది చాలా దగ్గరలో ఉన్నా దెంగదాం గట్టిగా. ఇగో మీ ఫిక్స్ అయ్యేదా అన్న ఇల్లు చూసిర్రా ఎంత మంచిగా జమ చేసుకుని మొత్తం. శివమ్మన్నట్టే అన్నాడు. షీర్ కుర్మా ఇది షీర్ కుర్మా అని సేమియా పెడుతుంది ఇంగుద్దరన్నమాట. అయ్యా నువ్వు కట్ చేయ్ బ్రో. నా ఛానల్లో బీప్ లో పెట్టిస్తున్నావు. ఏదిరా ఈడే పెద్ద బీపు కాడు మళ్ళీ చాలా బీప్. ఎన్నుపాడు సీదరే పెట్టాడు గురిపా బెస్ట్. అది ఇట్లా ఇంటికి వచ్చినా లేదో ఇవన్నీ నా దగ్గరకు వచ్చినాయి. అమ్మాయికి మనం బయట ఇట్లా ట్రిప్కి వెళ్తున్నాం, వైజాగ్ వెళ్తున్నాం తెలియదేమో. సో నేను పోయిన రోజు ఒక గిఫ్ట్ పంపించారు, మళ్ళీ నెక్స్ట్ డే ఇంకో గిఫ్ట్ కూడా పంపించారు. మళ్ళీ ఇవాళ సంగతి ఏందో నాకు తెలియదు. రేపు జిమ్కి పోతే తెలుస్తుంది ఇవాళ సంగతి ఏందనేది. సో మళ్ళీ పంపించినారు గిఫ్ట్స్. ఇట్లా వచ్చినా ఇవి నా దగ్గరకు వచ్చినాయి. ఇట్లా నాకు ఇట్లా వచ్చినాయి గిఫ్ట్స్ అని. సో ఇప్పుడు అది దాంట్లో ఏమున్నాయి ఏం కథ అనేది చూద్దాం. చూసి మీకు చెప్తా. ఇక అందులో ఉంటాయి కదా లెటర్ ఉంటుంది కదా, లెటర్ ఉంటుంది కదా. సో అది చదివి మీకు వినిపిస్తాను. సో చాలా అంటే చాలానే పంపినారు. ఫస్ట్ థింగ్ ఏంటంటే అంటే ఇది లాంగ్ డిస్టెన్స్ హగ్స్ అంట పిల్లో పంపినారు. ఓకే, అండ్ దీంట్లో కొన్ని లెటర్స్ కూడా ఉన్నాయి, చూపిస్తాను. అండ్ ఇగో ఇదొక మొక్క. అండ్ ఇది రాళ్ళు ఉన్నాయి. ఇదొక మొక్క. ఈ 2 మొక్కలు పంపినారు.
కాకపోతే నేను ఏం చెప్దాం అనుకున్నారంటే ఈ మొక్కలు ఏందో ఈ మొక్కల పేర్లు కూడా నాకు తెలియదు. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఈ మొక్కలు నేను ఏడబెట్టుకోవాలి, ఈ మొక్కలు నేను ఏడబెట్టుకోవాలి. నా కొంపలో నేనుండేది ఎక్కువ నాయన అంటే, నా కొంపలో నేనుండేది ఎక్కువ నాయన అంటే ఈ మొక్కలని నేను ఎక్కడ పెట్టుకోవాలి. అని ఇంకొకటి ఇదేందో కూడా నాకు తెలియదు. ఇదేందో కూడా నాకు అర్థమవుతుంది. అప్పుడు నుంచి ఆలోచిస్తున్నాను నేను ఇదేంద్రా నాయన అని చెప్పి, నాకు సమస్యకు వస్తలేదు ఇదేందని చెప్పి. ఏంది ఇది, వాట్ ఈస్ దిస్, నాకు సమస్యకు వస్తలేదు ఇదేందో అని చెప్పి. తర్వాత ఇవి పంపినాం పిస్తాలు, ఆల్మండ్స్. ఓకే, వెల్ అండ్ గుడ్, మంచిగా తింటుంది అనుకోరు. అది వేరే అంత బాగా తినేస్తా, అది వేరే ఉండదు. అప్పుడు ఇది బాక్స్లో ఏదో ఉంది, ఇది ఓపెన్ చేయలేదు, చేస్తా ఇప్పుడు. అండ్ ఇది ఇంకా ఇవేవో ఉన్నాయి దీంట్లో, స్టెప్ ఇమ్మీడియట్ ఫీడ్ అంట. నాకు లిటరల్లీ నాకేం తెలుస్తలేదురా ఇవి. నువ్వు ఇదేదో పంపినావు, అవి పంపినావు, ఈ పౌచ్లో ఏదో ఉన్నాయి, ఇవేందో నాకు అర్థమవుతలేదు. కనీసం చూస్తా దీంట్లో ఏమో ఉన్నాయి. ఏంటిది, ఓకే, యాడ్ ఫ్లవర్స్, ట్రిమ్, పోరు. అమ్మని అమ్మ, ఏది పోరు ఇవ్వాలరా, ఇంట్లో పెట్టాలి. హౌ టు యూజ్, ఓకే, ఇవే అలా ఇవి పెట్టాలా తెలియదు నాకు. ఐ డోంట్ నో హౌ టు యూజ్ అండ్ వాట్ ఈస్ దిస్. సో ప్లీజ్ ఇట్లాంటి క్రిటికల్ పంపించకు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ పంపించకు. ఎవరు నువ్వు, నాకు ఈ సస్పెన్స్ నచ్చన అవుతలేదు. చెప్పు, హూ ఆర్ యూ అని చెప్పి. నువ్వు అమ్మాయా అబ్బాయా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు జెండర్ నాకు తెలియదు. నువ్వు అమ్మాయివా అబ్బాయివా? నేను అమ్మాయి అని అనుకుంటున్నా. ఒకవేళ అమ్మాయి అయితే వాట్ ఈజ్ యువర్ ఇంటెన్షన్స్? అంటే లైక్ నార్మల్గా ఏదో అంటే నా వీడియోలు నచ్చి చేసి ఆ ప్రేమతో అభిమానంతో పంపిస్తున్నావా, లేకపోతే ఇంకేమైనా ఉందా? లేకపోతే నువ్వు అబ్బాయివా? అబ్బాయి అయితే ఇవన్నీ కథలు ఎందుకు పడుతుంది, అబ్బాయికి ఏం పని కానీ. సో అమ్మాయి అని అనుకుంటున్నా. బట్ ఇది ఓపెన్ చేసాను, మీకు తర్వాత ఓపెన్ చేస్తాను. ఇగో ఇక్కడ కొన్ని వాక్యాలు ఉన్నాయి మన గురించి. ద వే యూ టాక్, ద వే యూ ఇన్స్పైర్ మీ. కలిసినప్పుడు మాట్లాడుకుందాం. ఫ్రమ్ పీ. అయ్యో నేమ్ జస్ట్ ఇప్పుడే మర్చిపోయా. ఈ కార్డు మీద అది ఉంది. అండ్ ఈ కార్డు మీద ఏముందిరా అంటే, డియర్ నవీన్ చారి, ఫ్రెండ్. ఓకే, ఫ్రెండ్ ఐ హోప్ యు ఆర్ డూయింగ్ గ్రేట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్ట్లీ కంగ్రాచులేషన్స్. 0 ఫాలోవర్స్తో స్టార్ట్ అయ్యి 350K ప్లస్ ఫాలోవర్స్ని రీచ్ అయ్యారు. ఐ విష్ 1 million కూడా తొందరలోనే రీచ్ అవుతారు. ఎక్కువ కష్టపడకు నేమ్ కోసం. టేక్ కేర్. ఫ్రమ్ ఓ కాదు నా నేమ్, ఐ మోన్. ఇవన్నీ అంటే లెటర్స్ అన్నీ మొత్తం గజిబిజి రాసినారు. దీనిలో నుంచి ఒక పేరు తీయాలని చెప్పి నేను దీనిలో ఇప్పుడు నేను పేరు తీయాలన్నా. చూద్దాం ఆ పేరు తర్వాత. కానీ ఐ రిక్వెస్ట్ యూ టు డోంట్ రివీల్ ఫ్రమ్ అడ్రస్ ఇఫ్ యువర్ వ్లాగ్ ఇఫ్ యు ఆర్ సపోజ్ టు షూట్. ఓకే, హూ ఆర్ యూ తల్లి, హూ ఆర్ యూ అమ్మా, ప్లీజ్ టెల్ మీ. ఎందుకు ఇట్లా ఇవన్నీ పంపిస్తున్నావు? వై? ప్లీజ్ డైరెక్ట్గా కలవచ్చు కదా ఒకసారి. ఇందులో ఏముందో చూద్దాం. అండ్ ఇంకోటి, దీంతోపాటు ఒక పేస్ట్రీ కూడా పంపిందంట. అది మా వాళ్ళు తినేసారు. అంటే నేను వైజాగ్లో ఉన్నాయి కదా, మా వాడు తినేసాడు, మా ఫ్రెండ్ వాడు తినేసాడు. ఇక ఆబ్వియస్లీ తినాల్సిందే, లేకపోతే అది ఖరాబ్ అవుతుంది కదా. సో వాడు తినేసాడు. నువ్వు పంపించిన పేస్ట్రీ వాడు తినేసాడు. నా దాకేం రాలేదు. అని ఇంకోటి, నేను రేపు మళ్ళీ అయినా ఈ బ్లాగ్ వచ్చేవరకు, ఈ బ్లాగ్ టైం పడుతుంది వచ్చేవరకు. నేను రేపు మళ్ళీ వేములవాడ పోతున్నా ఫ్యామిలీతో, మమ్మీ అన్నయ్య నేను ముగ్గురం వెళ్తున్నాం. అంటే ఈ బ్లాగ్ వచ్చేవరకు టైం పడుతుంది. నువ్వు మళ్ళీ ఇంకేమైనా పంపిస్తావు.
ఇదిరా ఎట్లా ఓపెన్ చేయండి నాకు కావాలా పీకను ఓకే దీంట్లో ఏమన్నాయి ఓకే ఆల్మండ్ ప్రెలైన్ ఏదో సంథింగ్ తినేటివి చాక్లెట్ లాంటివి అట్లాంటివి ఏమన్నట్టున్నాయి ఓకే నా 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 సిక్స్ ప్యాక్ ఉండడం నీకు ఇష్టలేనట్టు ఉంది నా సిక్స్ ప్యాక్ని మొత్తం ఖరాబ్ చేద్దామని ఫిక్స్ అయిపోయినాం ఓకే పోనీ ఇవి మంచివే లేవు ఇవి నార్మల్గా ఆల్మండ్స్ అవి ఉన్నాయి మనం తినే తిండి కంటే ఇవి చాలా బెటర్ మనం ఇంకా గబ్బు గబ్బు తింటాం సో ఓకే ఈ బాక్స్లో ఇది ఉందన్నమాట సో అండ్ థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద లవ్ బట్ ప్లీజ్ పంపించడం ఆపే ప్లీజ్ దండం పెడతా అండ్ నువ్వు డైరెక్ట్ వచ్చేసి ఎవరో నువ్వు డైరెక్ట్గా వచ్చేసి డైరెక్ట్గా వచ్చి మాట్లాడు డైరెక్ట్గా వచ్చి కలువు ప్లీజ్ సరేనా థ్యాంక్ యూ పంపించినావు కానీ ఒక ఈ సెట్లు ఇవన్నీ ఏం చేసుకుంటా అబ్బా నేను ఏసీ కొందామని ఎన్ని రోజుల నుంచి అనుకుంటున్నా పంపిస్తే ఒక ఏసీ పెట్టుకుంటా జోగిస్తున్నా ఇంకోటి ఈ బొకే పంపించినావు ఓకేనే పూలు ఖరాబ్ అయిపోయినాయి వాడిపోయినాయి నేను వచ్చేవరకు ఇంకో బొకే లాస్ట్ టైం పంపించిన అది కూడా వాడిపోయినాయి పూలు తానే సో పైసలు వేస్ట్ అయిపోతున్నాయి కదా పైసలు వేస్ట్ అయిపోతున్నాయి ఓకేనే సో ఈ బొకేలు చెట్లు పంపించకు అది ఏమి పంపించకు ప్లీజ్ నువ్వే వచ్చేసి డైరెక్ట్ నువ్వే వచ్చేసి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద లవ్ నా రూమ్ చూసినావు ఎట్లుంది 7 సామాన్లు లేడా అంతా మొత్తం ఇట్లా పడేసుకుంటా నేను నువ్వేమో నాకు చెట్లు మంచి ప్లాన్లు గింటూ పంపిస్తున్నావు ఏడ పెట్టుకోవాలి అవి ఇగో నువ్వు ఇచ్చింది ఒకటి ఇక్కడ పెట్టినా మళ్ళీ దాని పక్క చదువు కూడా ఎట్లుంది నీకు అర్థమవుతలేదు మన మెయింటెనెన్స్ అంతా దిల్లు మెయింటెనెన్స్ మనది దమాకారం ఉంటుంది మనతోని అందుకే పంపించకు ప్లీజ్ సో ఇప్పుడు నీ వల్ల నీ పూల తోటల వల్ల నాకు ఏమన్నా యూజ్ ఏమన్నా అయిందారా అంటే అది ఇదే ఇగో జరా ఈ కొంచెం ఈ టేబుల్ అంతా సాఫ్ చేసి ఇక్కడ చెట్లు పెట్టినా అనమాట పెట్టాలి కదా మరి ఇక అవి కూడా ఫ్రిడ్జ్ పైన పెడితే కలిసి ఉంటుంది అని చెప్పేసి ఇక అవన్నీ తీసేసి అక్కడ అది పెట్టిన అవన్నీ కిందికి షిఫ్ట్ చేసిన నవీన్ గోల్డెన్ బాయ్ వీక్ డే వచ్చింది నీకు పార్టీ ఏ రోజు కావాలి ట్యూస్డే వచ్చింది కరెక్ట్ నీకు పార్టీ ఏ రోజు కావాలి పార్టీ ఏ రోజు అయ్యేదిరా నీకు ట్రీట్ ఏ రోజు కావాలి మీరు అందరు కన్విన్సింగ్ డే అందరికి కుదిరినప్పుడు ఇవ్వాలి నువ్వు అందరు కుదిరినప్పుడు ఇవ్వాలరా నా బర్త్డే కూడా వెనస్డే తారీఖు వచ్చి నేను సాటర్డేనే ఇస్తుండే పార్టీ కొన్న రోజు నేను అదే రోజు ఇస్తాను నేను కూర్చున్నాను తర్వాత ఇవ్వాలి మాట్లాడరా ఏదో చెప్పురా మౌనం బాలే బ్రో మాట్లాడు చెప్పురా ఏదో చెప్పురా చెప్పు చెప్పురా అరే బర్త్డే రోజు ఇస్తాడా వీకెండ్ ఇస్తాడా దిమాగ్ ఉందారా నీకు ఇంతానన్నా సస్సాలు ఏదైతే అది ఇస్తారు బర్త్డే రోజు తీసుకోవాలి బర్త్డే వీకెండ్ వస్తే నీ దాంట్లో తీసి మొత్తం ఆ కొంచెం అంతా గుద్దలు ఉన్నది మాకు కూడా ఎరిగేసిన వాళ్ళు అదే అన్నా కదా అందరు కుదిరినప్పుడు ఇవ్వాలి బర్త్డే బర్త్డే ఖుషి అవుతుంటా రోజు వస్తుందా బర్త్డే నచ్చినట్టు వెతుకుతా అడిగడోడి ఎవ్వడు అనిగిచి భయం నాకు ఇవ్వలేదు దేవుడు రాజులా